విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు అదేవిధంగా రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం శ్రీకాకుళం 7 రోడ్లు జంక్షన్ వద్ద అఖిలపక్ష రైతు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇక బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైందని వారు మండిపడ్డారు. ఇక రోజురోజుకి పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని అన్నారు. 45 రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను రక్షించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తామని కూటమి చెప్పినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రక్షిస్తామని చెప్పేసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వచ్చి మొన్న విశాఖపట్నంలో పర్యటించి చెప్పారు. కానీ దానిపైన కొన్నేసి మాట కూడా ఆటం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నడపడానికి మేము కట్టుబడి ఉన్నాం, దానికోసం మేము నిలబడదామని చెప్పినటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ అలాగే వైసీపీ కానీ ఎక్కడా దానికోసం ఒక మాట కూడా. స్టీల్ ప్లాంట్ లో 3 బ్లాస్ట్ ఫర్నేసులుంటే 2 బ్లాస్ట్ ఫర్నేసుల్ని ప్రభుత్వం మూసేయమని చెప్పింది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకి 6 నెలల నుండి వేతనాలు చెల్లించట్లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకంగా అమలు చేస్తున్నారు కానీ